వచ్చిన లాస్ట్ లో నిలబడి ఉన్న మీ మోకాలు మీ ఛాతి భాగం వరకు. 4 మా ఆలయం దేవస్థానం చైర్మన్ వట్టూరు సురేంద్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఫోకస్ చేయండి. 2 3 4 5. ఇన్హేల్, స్లోగా కమ్ బ్యాక్ టు పొజిషన్. వజ్రాసన పొజిషన్కి రండి. మీ యొక్క ఉదర కండరాల మీద ఇన్హేల్, కమ్ టు యువర్ పొజిషన్. యథాస్థితికి రండి. భుజము మీ తల భాగాన్ని ఎడమ వైపుకి దృష్టి చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ లెగ్ స్ట్రెచ్ బాగా దృఢంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ వెన్నుముక్కని నిటారుగా ఉంచండి. బాడీని లిఫ్ట్ చేయండి. గాలి తీసుకుంటూ మీ మోచేతులు రెండు సైడ్స్ టచ్ అయ్యండి. కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్. రిలాక్స్. రెండు చేతులు అరచేతులు మీ గడ్డం కింద ఉంచి, ఇది మన వెన్నుముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అన్నిటి కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. చేయబోతున్నాడు హేమిత గ్రేడ్ 10, తన్మయ్ గ్రేడ్ 8. ఆలి వేళ్ల పైన నిలబడడానికి ట్రై చేయండి. స్టాండ్ ఆన్ యువర్ టోస్. 1 2 down and hands down. 6 7 8 9 10. కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. అలాగే కుడివైపు చేద్దాము. ఎడమ అరచేయి. 3 4 5 6 7. తల ఒకేసారి పైకి తీసుకొని రండి. స్లోగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులు. ఇన్హేల్ చేస్తూ యథాస్థితికి రండి. రిలాక్స్. చేతులు రెండు సైడ్ డౌన్ చేసి రిలాక్స్. శిథిల మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. ఇన్హేల్ చేస్తూ శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. చేతులు డౌన్ చేయొద్దు. అలాగే ఎడమ వైపు చేద్దాము. 3 మూలల్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ట్రయాంగిల్ పోజ్ అంటాము. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ చేతులు దించండి. రిలాక్స్. ఇప్పుడు మనం 1 2 3 పశ్యంతు కచిత్ దుఃఖ భాగ్ భవేత్. శాంతి శాంతి. లోకా సమస్త. మీ రెండు
8 నుంచి యోగా కార్యక్రమాలు చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ స్వర్ణాల చెరువు దగ్గర కూడా ఈరోజు దాదాపుగా ఒక 700 నుంచి యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి తదుపరి 21 జూన్న ఫైనల్గా ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఒక యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా. మీకు అందరికీ తెలిసిందే యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగాని ఇంట్రొడ్యూస్ చేయడం తెలిసిందే మనందరికీ కూడా. దీనివలన యోగా చేయటం వలన అంటే మన భౌతికంగా కాకుండా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు అంటే కనీసం ఒక అవకాశం ఉంటే ఒక అరగంట అయినా సరే యోగా చేస్తే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి అది చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కనీసం లేదా ఒక 10 minutes అయినా చేసినా కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యోగా వల్ల అనేక వ్యాధులకు సంబంధించిన కూడా ఈ యొక్క యోగా వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు చేస్తే మన ఆరోగ్యానికి కాకుండా మానసిక ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. జాతీయ అంతర్జాతీయ దినోత్సవం యోగా దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ఇక్కడికి మన నెల్లూరు ప్రజలందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ ఒక్కరోజే కాదు, ఈ నెలే కాదు, ప్రతి ఇంట్లో జరుపుకోవాలి. మన బిజీ షెడ్యూల్లో పడిపోయి ఎవరు కూడా ఆరోగ్యం మీద దృష్టి లేకుండా ఉంది. కాకపోతే మరి ఇంటింటికి ప్రతి ఇంట్లో స్టూడెంట్స్ కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి యోగా అనేది మన జీవన శైలిలో ఒక భాగం. అలాగే మనం రోజుకు 1 గంట అయినా సరే యోగా చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. యోగా చేయటం చాలా మంచిది. షుగర్ కానీ అన్ని జబ్బులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు స్కూల్స్లో అయితే మన డ్రిల్లు అన్నీ ఉండేది. ఇంట్లో కూడా జాయింట్ ఫ్యామిలీలు అయితే మనం అందరం కూర్చొని కింద కూర్చొని ఏదో ఒకటి కూరగాయలు కట్ చేయటం ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది, అంతా నిల్చుకొని చేయటమే అయిపోయింది. కత్తులతో కట్ చేయటం అన్నీను అసలు కింద కూర్చునే పనే లేకుండా ఉంది. ఎవరికి కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇప్పుడు మనకి డ్రిల్ అనేది స్కూల్లో కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అందుకని యోగా చేయటం మన జీవితానికి చాలా మంచిది. 1 గంటైనా రోజు చేయాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేము జిల్లా ప్రజా పరిషత్ మండలాల్లో కానీ స్కూల్లో కానీ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందరికీ యోగా టీచర్లకి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ యోగా కానీ మా డిస్పెన్సరీలకు వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. తన్వి ప్రసన్న, నెక్స్ట్ కావ్యశ్రీ, గుంజు కావ్యశ్రీ, ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆయుష్ డిపార్ట్మెంటు. మనం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు నెల్లూరు చెరువు దగ్గర మనం ఆ యోగా దినోత్సవం ప్రిపరేటరీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగా జరుపుకున్నాము. ముఖ్యంగా మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేసుకుంటున్నాం మనము. ఇది 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మన ప్రధాని గారు అక్కడ ప్రతిపాదన చేయగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మొత్తం ప్రపంచం అంతా జరుపుకునేటట్లు అక్కడ ప్రతిపాదన చేస్తే
దాని ప్రకారమే 2015 నుంచి మనం ప్రతిసారి జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇప్పుడు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ జూన్ 21న మనం ఇక్కడ నెల్లూరులోతో పాటు మొత్తం ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నాము. ఏదైనా కానీ యోగా కానీ మా ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుష్ అంటే ఆయుర్వేదము, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. సిద్ధ అనేది మామూలుగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు, అది తమిళనాడులో ఉంది, ఓన్లీ అక్కడ మాత్రమే ఉంది. మిగతావన్నీ ఇక్కడ ఆయుర్వేదిక్, యునాని, హోమియో డిస్పెన్సరీస్ మనకి నెల్లూరు జిల్లాలో మొత్తం 25 ఆయుర్వేదిక్ డిస్పెన్సరీసు, 11 హోమియో డిస్పెన్సరీసు, 6 యునాని డిస్పెన్సరీస్ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఈ యోగా మనకి నిత్య జీవితంలో ఎట్లయిపోయిందంటే ఈ టెక్నాలజీ వల్ల మనం లేస్తే ప్రతిదానికి మోటార్ బైక్ వాడడము, తర్వాత మన నిత్య జీవితంలో ఇంట్లో కూడా ఈ మెషిన్స్ అన్నీ అంటే వాషింగ్ మెషిన్ కానీ మిక్సీలు కానీ ఇవన్నీ ఉండడం వల్ల మనకి శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. సో అందరూ కూడా ఈ యోగాని ఖచ్చితంగా కనీసం ఒక అరగంట అయినా రోజు చేయగలిగితే వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో అందరూ కూడా ఈ యోగాని చేసి మా డిస్పెన్సరీకి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం మన రాష్ట్రంలో 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు జరుగుతున్నాయి. దాంతోపాటు మనకి పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో కూడా మూలాపేటలో మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో స్పెషాలిటీ అంటే పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్ కూడా ఉంది. అక్కడికి కూడా వచ్చి ప్రజలు అంటే బాగలేని వాళ్ళు, పక్షవాతం అట్లా వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి పంచకర్మల ద్వారా థెరపీ చేయించుకుంటున్నారు. ఆ చికిత్సలను కూడా ఇప్పుడు మొత్తం 126లో కూడా అన్నిటిలో కూడా ఈ పంచకర్మ స్పెషాలిటీ వెల్నెస్ సెంటర్స్ రాబోతున్నాయి. సో ప్రజలందరూ కూడా ఆ పంచకర్మ చికిత్సలను కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు వివిధ రకాలైన యోగా కార్యక్రమాలని చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పర్యాటక కేంద్రాలను దాదాపు ఒక 56 పర్యాటక కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా నిన్న రామతీర్థంలో ఒక కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వర్ణాల చెరువు ఇరుకలాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి సుమారు 800కు పైచిలకు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క యోగా యొక్క థీమ్ ఈరోజు పర్యాటక కేంద్రంలో యోగాసనాలు, యోగా అభ్యాసం చేయడం. దీనికి ఈ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఎందుకుందంటే ఈ స్వర్ణాల చెరువు వద్ద వెలసి ఉన్న ఇరుకలాల పరమేశ్వరి అమ్మవారు వీరు మా నెల్లూరు గ్రామ దేవత. ముఖ్యంగా వీరు చాముండేశ్వరి అవతారం అని అంటారు. క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో విజయనగర కాకతీయ సామ్రాజ్య ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఈ యొక్క దేవస్థానానికి. కాబట్టి ఇది చారిత్రాత్మక నేపథ్యం కలిగిన దేవస్థానం కాబట్టి పర్యాటక కేంద్రంగా కూడా ఇది అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఇక్కడ పర్యాటక యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ చేయడానికి తలంచారు. మరియు తదనుగుణంగా జిల్లా అధికారులు అయితే కానీ, ప్రజాప్రతినిధులు అయితే కానీ, మిగతా యోగా సాధకులు కానీ, గురువులు కానీ అందరి కృషితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా పర్యాటక శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.